ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడిగా నేను చూస్తూ వచ్చాను. నాకు తెలిసి ఆఫ్ఘనిస్తాన్లో అయినా ప్రజాస్వామ్యం ఉంటుందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రజాస్వామ్యం అనేటువంటిది లేదు. ఉదాహరణకు నేను ఒకటే చెప్తాను. గత 3.5 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగాయి. ఏ గుర్తుతో ఎన్నికైనటువంటి లిస్ట్ అంతా కూడా ఎన్నికల అధికారుల దగ్గర ఉంటుంది, జిల్లా అధికారుల దగ్గర ఉంటుంది. 840 పైచీలకు వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటిగా రికార్డుగా ఉంది. మరి నైతిక విలువలు పాటించేటువంటి రాజకీయ నాయకులు కానీ, పాటించాలని చెప్పి పదే పదే చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఒక్కటే గమనించాలి. మరి మెజారిటీ లేనప్పుడు ఈ క్యాంపు రాజకీయాలు నడిపి డబ్బులకు ప్రలోభాలు చూపించి బెదిరించి లేనిటువంటి కేసుల్ని బనాయించి కిడ్నాపులు చేసి విడిగా అధికార దుర్వినియోగం చేసినా కూడా చాలామంది ఆ ప్రలోభాలకు లొంగకుండా వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడ్డారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు కడప జిల్లా నాయకులు రౌడీలని చెప్పి, రాయలసీమ వాళ్ళు గుండాలని చెప్పి పదే పదే మాట్లాడుతుంటారు. రాయలసీమ వాళ్ళు కానీ కడప జిల్లా వాళ్ళు కానీ గుండాలు కాదు. ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవటానికి అనంతపురం లాంటి జిల్లాలో కూడా ఫ్యాక్షన్ లేకుండా చేసినటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇక్కడ దుర్మార్గం చూస్తున్నాం. వాళ్ళ యొక్క స్వలాభం కోసం, రాజకీయంగా వాళ్ళకు ఒక అడుగు ముందుకేయడం కోసం వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారు. పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి మీరు పలానా క్యాంపులకు వెళ్ళండి అని చెప్పి తీసుకుపోయినటువంటి పరిస్థితులు. అధికారులేమో మీకు ₹1,00,00,000 వర్కులు ఇస్తున్నాం, ఇదో వర్క్ ఆర్డర్ అని చెప్పి ఎన్నికల నియమాలు ఉన్నప్పుడు ఆ వర్క్ ఆర్డర్లు ఇవ్వటం, ఓపెన్ గా డబ్బులు ఇవ్వటం, ఇది సమంజసమో? ప్రజాస్వామ్యంలో ఇన్ని చేసినా కూడా, ఇన్ని అక్రమాలు చేసినా కూడా గెలుపు వైఎస్ వివేకానంద రెడ్డిదే. ఇది కూడా ఈరోజు పోలీస్ బందోబస్తు ఇక్కడ ఉంది అని అంటే కారణం ఎలక్షన్ కమిషన్, లేకపోతే ఇంకా దౌర్జన్యం చేయాలన్నటువంటి చూశారు. ఒక్కటే ఆలోచన చేసుకోవాలి ప్రజలు కానీ, అధికారులు కానీ, పోలీసులు కానీ. మనం వ్యవస్థల కోసం పనిచేయాలి కానీ నాయకుల కోసం పనిచేయకూడదు. కానీ ఇక్కడ వ్యవస్థల కోసం పనిచేసేటువంటి పరిస్థితి మానుకొని వ్యక్తుల కోసం పనిచేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఇప్పుడు అందరూ ప్రజలు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దయవుంచి వ్యవస్థలను దిగజార్చకండి, విలువలు పాటించండి. ఆ విలువలు పాటించలేనప్పుడు ప్రజాస్వామ్యం చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రపంచంలో అన్ని దేశాలలో ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు, భారత ప్రజాస్వామ్యం గురించి. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు లేకుండా చేయడం చాలా దుర్మార్గం. మాలాంటి వాళ్ళం ఆందోళన చెందుతున్నాం. నైతిక విలువల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి వాళ్ళకు వాళ్ళు బేరీ చేసుకుంటే మంచిదని చెప్పి కోరుతున్నాం. ఇన్ని అక్రమాలకు పాల్పడ్డా, ఇన్ని అవినీతులకు పాల్పడ్డా, ఇన్ని రకాల వీళ్ళు వేధింపులు చేసిన గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వివేకానంద రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు.